మన జీవితాన్ని కట్టేది, మన బ్రతుకును మార్చేది, మనలను చక్కదిద్దేది, మనకంటూ పరలోకం చేరటానికి తిన్ననైన చుక్కానిగా నడిపించేది సజీవమైన దేవుని వాక్యం అండి. ఈరోజు వాక్యానికి ఏ మాత్రం పెడచెవిని పెట్టకూడదు, వాక్యాన్ని తక్కువ చేసుకోకూడదు. వాక్యం చదవాలి, వాక్యం వినాలి. దేవుని సేవకులు చెప్పిన ఉపదేశాన్ని మనం పదే పదే ధ్యానం చేయాలి. భక్తుడైన దావీదు అదే అంటూ ఉంటాడు, దేవా నీ వాక్యము నన్ను బ్రతికించను, నా బాధలలో అదియే నాకు నెమ్మదినిచ్చను. ఇంకా మాట్లాడుతూ అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు, నీ వాక్యం చేతనేగా, హృదయంలో ఉంచుకోవటం చేతనేగా. ఇంకా భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, నేను పాపం చేయకుండానట్లుగా నా హృదయంలో వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దైవజనాంగమా, ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు, నీ నివాసం ఎవరితో ఉంటుంది? వాక్యంతో పెనవేయబడిన అనుభవం ఉన్నదా? ప్రభువుతో గడుపుతున్నాం, సంఘంలో ఉంటున్నావులే అనుకుంటున్నాం, మొత్తానికి సహవాసంలో ఉంటున్నానులే అని అనుకుంటున్నాం.